నమస్తే కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కాపు సామాజిక భవన స్థలంలో వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారంటూ ఆందోళన. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామంలో సముద్రంలో చనిపోయి తేలుతున్న చేపలు. సముద్రంలో చనిపోయిన చేపలు. ఇక డీటెయిల్స్ చూస్తే కాపు సామాజిక భవనానికి కేటాయించిన స్థలంలో వైసీపీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించారు అంటూ అనకాపల్లి జిల్లాలో కాపు సంఘం నేతలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అనకాపల్లి మండలం కొత్తూరు నరసింగారావుపేటలో నిర్మించిన వైసీపీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించి కాపు సంఘం నేతలు నిరసన తెలిపారు. గతంలో ఇక్కడ పనిచేసిన మాజీ మంత్రి గుడివాడను కాపుద్రోహిగా అభివర్ణించారు. కొత్తూరు నరసింగారావుపేట సర్వే నంబర్ 75/3లో 2014లో టీడీపీ హయాంలో కాపు సామాజిక భవన నిర్మాణానికి స్థలం కేటాయించారని కాపు సంఘం నేతలు చెప్పారు. 2019లో అధికారంలోకి వైసీపీ నాయకులు తమ స్థలంపై కన్నేసి కబ్జా చేశారని ఆరోపించారు. ఆయా స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా అనకాపల్లి జిల్లా వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారని చెప్పారు. అప్పట్లో న్యాయం కోరుతూ హైకోర్టులో పిల్ వేశామని, అయితే కోర్టులో కేసు నడుస్తుండగానే వైసీపీ నాయకులు పార్టీ కార్యాలయాన్ని నిర్మించారన్నారు. ఇప్పుడు నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని కాపు సామాజిక భవనంగా మార్చి తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయంలో సహకరించిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించాలని కోరారు. జిల్లాలో కాపు సామాజిక వర్గం నుంచి వైసీపీ హయాంలో గెలిచిన గుడివాడ అమర్నాథ్, ముత్తంశెట్టి శ్రీనివాసరావులు కాపులకు ద్రోహం జరిగిన స్పందించలేదన్నారు. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వారికి కాపులు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. వైసీపీ నాయకులు వలె కార్యాలయంలోని కూల్చకుండా ఇక్కడ వైసీపీ కార్యాలయాన్ని కాపు సామాజిక వర్గానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమంలోని కాపు సంఘం నేతలు, కూటమికి చెందిన నాయకులు పాల్గొన్నారు. సుమారుగా గంట పాటు ఆందోళన బాట పట్టారు. వైసీపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఆశ్రయం తీసుకొని ఇక్కడ స్థలం కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాన్ని సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున ఎకరా ఒక ఒకటికి రాసుకొని వాళ్ళు వీళ్ళు రాసుకొని ఈ కాపు ఇప్పుడు భవనానికి బదులు వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కట్టడం జరిగింది. దీని మీద మీ అందరూ కలిసి కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టులో హైకోర్టులో ఫిల్ వేయడం జరిగింది. వాళ్ళందరూ నోటీసులు ఇచ్చారు. ఏ పర్పస్ మీద కడుతున్నారు, ఎలా కడుతున్నారు అని అధికారులు అందరూ నోటీసులు ఇచ్చినా సరే అవి పక్కదారు పెట్టించి వాటిని ఖాతరు చేయకుండా ఇమీడియట్గా రాత్రులు అర్ధాంతరంగా ఈ భవనాన్ని పూర్తి చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 రోజుల్లో మీ మీడియా ద్వారా మనందరం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా చాలా బిల్డింగులు అన్యాయంగా ఇంపార్టెంట్ స్థలాన్ని కబ్జా చేసి ఇప్పుడు వైసీపీ కార్యాలయం కింద మార్చుకొని కట్టడం జరిగింది. ప్రభుత్వాన్ని, నాయకుల్ని, అలాగే మన కొనతాల రామకృష్ణ ఎమ్మెల్యే గారిని, గోదు గారిని, అలాగే ఎంపీ సీఎం రమేష్ గారిని అందరినీ వేడుకుంటాం. ఇది పవన్ కళ్యాణ్ దృష్టిలో తీసుకెళ్ళి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఏదైతే బిల్డింగ్ కట్టారో దాన్ని పక్కాగా కాపు భవనం కింద మార్చి దానికి అలర్ట్ చేయాలని చెప్పి మేము అందరం అందరి తరఫున కూడా వేడుకుంటాం. ఈరోజు మనం ఏదైతే స్థలంలో నుంచి మనం మాట్లాడుతున్నామో ఇదే స్థలాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పీలా గోవింద్ గారి హయాంలో ఇది కాపు కార్పొరేషన్ బిల్డింగ్ కట్టించడం గురించి కాపులందరికీ ఈ స్థలం కేటాయించడం జరిగినది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఈ స్థలాన్ని వైసీపీ ప్రభుత్వం అధిక్రాంతులుగా ఆక్రమించి ఈ స్థలాన్ని వైసీపీ పార్టీ కార్యాలయం కట్టుకోవడం నిర్మించడం కొరకు వీళ్ళు ప్రయత్నిస్తున్న టైంలో గ్రామం నుంచి నేను ఇంకొక తదితరులు ఇంకొక 5 కలిపి హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ అప్రోచ్ అయిన టైంలో హైకోర్టులో బిల్ పెండింగ్ ఉండగా ఈ స్థలాన్ని హైకోర్టు వారు దీనికి ఉన్నటువంటి సంబంధిత అధికారులకు కానీ అలాగే రాష్ట్ర మరియు జిల్లా నాయకులందరికీ కూడా దీనికి వివరణ ఇవ్వమని చెప్పేసి హైకోర్టు నుంచి వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. దీనికి ఈ నోటీసులు ఇష్యూ చేసిన దాన్ని పెడచెవిన పెట్టి గ్రామస్తుల తాలూకా అనుగుణాన్ని అందరినీ కూడా తొంగలో తొక్కి ఇక్కడ వైసీపీ పార్టీ కార్యాలయ నిర్మాణం కొనసాగించారు.
ఇప్పుడు వచ్చినటువంటి అప్పుడు 2014లో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినటువంటి న్యాయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే ఉందో ఉమ్మడి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఈ కాపు సామాజిక వర్గం నుంచి గ్రామ ప్రజల నుంచి విలీన గ్రామాల్లో ఉన్నటువంటి 7 గ్రామాల్లో ఉన్న గ్రామ ప్రజలందరినీ కూడా ఒకటే వేడుకుంటున్నాము. అప్పుడు ఇస్తానన్నటువంటి ఆ న్యాయాన్ని ఇప్పుడు మాకు 2019 నుంచి 24 వరకు మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ అన్యాయాన్ని మహానుభావులు గుడివాడ అమర్నాథ్ గారు అనేక సార్లు ఇక్కడికి వచ్చి కాపులకు కళ్ళబొల్లి మాటలు చెప్పి కాపుల తాలూకా ఓట్లు వేయించుకుని కాపుల తాలూకా మనోభావాలు దెబ్బతీసి ఈ కాపులకి కేటాయించినటువంటి స్థలాన్ని దురాక్రమణ చేసి అనేక సార్లు మేము వెళ్ళి విన్నవించుకున్నా సరే ఎడచెవిని పట్టి కాపుల్ని ఒక ఎర్ర వేదవల్లాగా చూసి కాపులకి తీరని అన్యాయం చేశారు గుడివాడ అమర్నాథ్ గారు. ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి తరుణంలో పెద్దలైనటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన నాయకులు మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన కేంద్ర జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి యువ నాయకులు నారా లోకేష్ గారికి గ్రామం తరపున గ్రామంలో చుట్టుపక్కల ఉన్న కాపు నాయకుల తరపున గ్రామ ప్రజల తరపున ఒకటే వేడుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కానీ ఈ బిల్డింగ్ని కానీ కాపులకి కేటాయించి కాపులందరికీ కూడా న్యాయం చేస్తారని మేము ముక్తగణంతో వేడుకుంటున్నాం. అడుగుతున్నానండి ప్రభుత్వాన్ని ఒక ఉడాలి కేటాయించాలని చెప్పి ఉడాలి నిబంధనలు ఉన్నది. అలాంటిది ఈ కొత్తూరు గ్రామంలో ఎన్నో ఇల్లులు ఉన్నాయి, ఎంతో మంది నివసిస్తున్నారు. కానీ వాళ్ళ కోసం ఇంత భూమి అనేది కేటాయించాలన్నది ప్రభుత్వానికి అసలు ఏ మాట ఇది లేదని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే ఉందో ఉమ్మడి అవసరాలు ఉంచుకుని ఈ భూమి మా గ్రామానికే చెందాలి. మా గ్రామంలో ఉన్న మగు సదుపాయాలన్నింటికి కూడా ఈ భూమి కేటాయించాలని చెప్పి అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నానండి, నాయకులందరినీ. ఇక్కడ ఏదైతే అక్రమంగా కట్టారో వైసీపీ కార్యాలయాన్ని దాన్ని కాపు భవనం కింద ప్రకటించి మిగతా భూమిని కూడా మా కొత్తూరు గ్రామానికి చెందేటట్టుగా ఈ ప్రజల నాయకులందరినీ డిమాండ్ చేస్తున్నామండి. దీని తగు చర్యలు తీసుకొని మా గ్రామానికి చెందేటట్టుగా కోరుతున్నాము. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామంలో సముద్రంలో చనిపోయి తేలుతున్న చేపలు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు మృత్యువు రూపంలో కనిపించిన సముద్ర చేపలు. కంటతడి పెట్టి ఏడిపిస్తున్నటువంటి మత్స్యకారులు. లక్షలాది రూపాయలు విలువ చేసే చేపలు చనిపోయి ఉన్న మత్స్య సంపదను చూసి ఆందోళన చేస్తున్నటువంటి మత్స్యకారులు. ఎన్టీపీసీ ఫార్మసిటీలోని కంపెనీల నుంచి వ్యర్థాలు సముద్రంలోకి వదలటం వల్ల మత్స్య సంపద అంతా కూడా చనిపోతున్నాయని మత్స్యరైతు చింతకాయల ముత్యాలు ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామంలో సముద్రంలో చనిపోయి తేలుతున్న చేపలకు మత్స్యకారులు మంగళవారం ఉదయం గుర్తించారు. సముద్రంలోకి చేపలు పట్టేందుకు వెళ్లిన మత్స్యకార బృందానికి చనిపోయి ఉన్న చేపలను గుర్తించారు. వీటి విలువ లక్షల్లో ఉంటుందని మత్స్యకారుడు చింతకాయల ముత్యాలు తెలియజేశారు. సముద్రంలోకి ఎన్టీపీసీ ఫార్మసిటీల కంపెనీల నుంచి వ్యర్థాలను నేరుగా సముద్రంలోకి విడిచిపెట్టడం వల్ల మత్స్య సంపదను తాము కోల్పోతున్నామని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో విచారణ చేపట్టి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంపదను కాపాడాలని చెప్పేసి అధికారులు కోరుకుంటున్నాం. అలాగే జిల్లా కలెక్టర్ గారికి, మన ఎమ్మెల్యే గారు పంచకాల రమేష్ బాబు గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే పంచకాల అదిపురాజు గారికి కోరుకుంటామండి. ఈ మీద చర్యలు తీసుకొని మా ఫార్మాసిటీ ఎన్టీపీసీ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి, నాలుగు పేకలు కల్పించాలని చెప్పేసి గ్రామస్తులకు కోరుకోయి మేము ఎంజగ్రిస్తున్నామని చెప్పేసి గ్రామ ఆందోళన మాత్రం చాలా యథసిద్ధంగా ఉందండి. మత్స్య సంపద చనిపోవడం వల్ల మినిమం 3 లక్షల చేపలు చనిపోవడం జరిగింది. అలాగే మాకు మాత్రమే గ్రామస్తులకి అయితే మాత్రం
ఒక 10 లక్షల రూపాయల మత్స్య సంపద చనిపోవడం జరిగింది సార్. ఈ మాద గ్రామస్తులు పంచకల రమేశ్వర ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. ఈ మాద జిల్లా అధికారులు కలెక్టర్ గారిని కోరుకోయి ఈ మాద ఆదేశాలతో మత్స్య సంపద చనిపోకుండా ఈ మాద ఉద్యోగాలు కల్పించాలని చెప్పి పారమసిటీ ఎన్టీపీసీ కెమికల్ వాటర్ను ఆదించేసి ఈ మాద ప్యాకేజీలు కానీ ఉద్యోగాలు కల్పించాలని గ్రామస్తులు ఇంతమంది 2012లో కూడా ఈ మాద ధర్నా చేయడం జరిగింది. ఈ మాద ఎమ్మెల్యే గారు పంచకల రమేష్ బాబు కూడా అప్పుడే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ మాద తీవ్ర ఆందోళన చేసుకొని ఈ మాద ఎమ్మెల్యే గారు కూడా చాలా ఖండించి కూడా మామూలుగా గెలిపించామని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా ఈయన మీద మాకు మంచి సంపద ఇచ్చారు. ఆ రోజు మిచ్చేరంపాలని మాత్రం దురదృష్టంగా వదలరాదు. అలాగే పొడిమార్ గ్రామస్తులుగా ఎలమంచులు నిజవర్గంగా చేసి కూడా ఎమ్మెల్యే కూడా మామూలుగా ప్యాకేజీలు ఉద్యోగాలు కల్పించారు. అలాగే మాకు కూడా మిచ్చిరంపం గ్రామస్తులు గెలిపించాలని చెప్పేసి మిచ్చిరంపం ఈయన మీద ఆందోళన తీసుకోవాలి. మత్స్య సంపద చనిపోకుండా కూడా ఆందోళన తీసుకొని ఉపాధి కల్పించాలని వారి నెలలో కోరుకుంటాం సార్. ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. 4వసారి సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన తొలిసారి అక్కడ పర్యటిస్తున్నారు. 2 రోజుల పాటు సీఎం పర్యటన కొనసాగనుంది. మంగళవారం హంద్రీనివా కాలువను పరిశీలించడంతో పాటు ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. బుధవారం ఉదయం R&B అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఆ తర్వాత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. టీడీపీ హయాంలోనే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని శాసనమండలి సభ్యులు డాక్టర్ వేపాడ చిరంజీవిరావు అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాలన పోయి ప్రజా పాలన వచ్చిందని, టీడీపీ ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు. టీడీపీ హయాంలో టీచర్ల పోస్టులు భర్తీ చేశారని, టీడీపీ హయాంలో మాత్రమే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే డిఎస్సిపై మొదటి సంతకం చేశారని తెలిపారు. నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి సంతకం డిఎస్సి విధి విధానాలపై పెట్టారని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చాయని, జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను అన్ని విధాలుగా మోసం చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు జగన్ పాలనలకు మధ్య తేడాను ప్రజలు నిరుద్యోగులు గమనిస్తున్నారన్నారు. 2024 మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఇంచుమించుగా వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం అయితే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు ఒప్పుకోవడం లేదు. మా ప్రభుత్వ పాలన సరిగ్గా లేదు, మేము ఉద్యోగుల పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ వివిధ వ్యవస్థల పట్ల కానీ సక్రమంగా వ్యవహరించలేదని చెప్పి ఇప్పటికీ తమ తప్పును ఒప్పుకోకుండా అనేక సాకులు చెప్తూ ప్రజలు మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరేం చేస్తున్నారు అనేది. ఇద్దరు పాలకులకి, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడాన్ని చాలా స్పష్టంగా గమనిస్తున్నారు నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, సాధారణ ప్రజలు కానీ. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు మొన్న టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చారు. టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు భారీ గేట్లు ఉన్నాయి, కార్యకర్తలు అందరూ మీదన పడిపోతున్నారని చెప్పి అక్కడ పార్టీ ఆఫీస్లో భారీ గేట్లు కడితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే,
నన్ను కార్యకర్తల నుంచి మీరు దూరం చేయొద్దు, ఇలాంటి బారికేడ్లు ఎప్పుడూ మీరు కట్టొద్దు, కార్యకర్తలు నా నుంచి మీరు దూరం చేయొద్దు అని చెప్పి సీరియస్ అయ్యారు. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే నియంత పాలన నుంచి ప్రజాపాలన వైపు రాష్ట్రం వెళ్తుంది. చాలా స్పష్టమైన ఉదాహరణ. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చెట్లు నరికివేయడం, పరదాలు కట్టడం, షాపులు మూసివేయడం, ఇదంతా నియంత పాలనకు ఉదాహరణ. ఒకప్పుడు ఎప్పుడో చరిత్రలో బాల్బన కాలంలో చూసాం, మనం హిట్లర్ ముసోలినీ కాలంలో చూసాం. అదే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళి చాలా స్పష్టంగా చెప్తున్నారు, ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టకండి. వైసీపీ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణపై విశాఖ ఆరిలోవ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆయనతో పాటు ఎడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు, రియల్టర్ గద్దె బ్రహ్మాజీ పైన విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంఓయూ పేరిట ఖాళీ పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారంటూ హయగ్రీవ కన్స్ట్రక్షన్ అధినేత జగదీశ్వరుడు ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విలువైన భూములను కాజేసే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఈ నెల 22న పోలీసులు నాన్ వేలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో ఎంవివి హైకోర్టులో వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో 18వ వార్డులో సెక్టర్ 6 ఎంవీపీ కాలనీలో ఇక్కడ పార్టీ ప్రచార కార్యక్రమంలో చేస్తూ ఉన్నాం. మా ఎంపీ అభ్యర్థి గారైన బొత్స ఝాన్సీ గారు, అదేవిధంగా నేను, మా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇక్కడ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాం. ముఖ్యంగా ఈ రాబో ఎన్నికలు మా ఎంపీ అభ్యర్థి గారు చెప్పినట్టుగా ఒక ఉన్నత అంటే పెత్తందారులకి పేదలకి మధ్యలో జరుగుతున్న యుద్ధంగా, ఒక నిజాయితీకి అవినీతికి మధ్యలో జరుగుతున్న యుద్ధంగా వర్ణించవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ప్రభుత్వం అంతా నడిపించారు. ఈరోజు 5 సంవత్సరాల నుంచి కూడా సంక్షేమ పథకాలు పూర్తిగా పేదల కోసం, ఒక ఎక్కడ కూడా చిన్న అవినీతి లేకుండా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాపు సామాజిక భవన స్థలంలో వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారంటూ ఆందోళన. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామంలో సముద్రంలో చనిపోయి తేలుతున్న చేపలు. సముద్రంలో చనిపోయిన చేపలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.